వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకమైన ప్రేమ స్వరూపి, నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇదిగో ప్రభా, ఈ రాత్రికాల సమయంలో మరి నాయన నీ యొక్క మాటలు కొన్ని నేను చెప్పబోచుండగా తండ్రి నాయన నా నోటిని మీ పూరగా వాడుకునమండి అని అడుగుతున్నాను తండ్రి. దేవానాన్ని మీ సిలువ చాటున మరుగుపరచుకోడు తండ్రి. మాట్లాడేది నేను కాదు కానీ మీరేనా ఎందుకు మాట్లాడించమని అడుగుతున్నాను తండ్రి. దేవ ఎలాంటి అర్థమైన మాటలు నేను పలుకున్న ప్రభు, నీ వాక్యానుసారమైన మాటలు పలుకున్నట్టు దగ్గర సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, నమ్మకంతో ప్రార్థిస్తే ఆ ప్రార్థనలో ఉన్న శక్తిని మా ప్రార్థనలో ఎంతో శక్తి ఉంటుంది అనే అంశం గురించి మాట్లాడుకుందాం. నమ్మకంతో ప్రార్థించడం అంటే మూలవాక్యంగా మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడు, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఎప్పుడైనా సరే కూడా మనం ప్రార్థన చేస్తే ఏదైనా సరే నాకు అది అవసరం ఉంది, నేను ప్రార్థన చేస్తున్నానని కాకుండా ఆ అవసరం ఖచ్చితంగా తీరిపోతుంది అని ప్రార్థన చేయాలి. ఏ అవసరతలో ఉన్నామో, ఏ అవసరం కోసం అయితే మనం ప్రార్థిస్తున్నామో అది మనం పొందుకొని ఉన్నామని చెప్పేసి మనం నమ్మాలి. ఒకవేళ మనకి మనీ చాలా అవసరం ఉంది కానీ మన దగ్గర లేదు, కానీ అప్పుడు ఏం చేయాలి? మనం మానవులం కాబట్టి సహజంగా ఏం చేస్తామంటే, మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇతర పక్కన ఇంటి దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళి, ఇతరుల దగ్గరికి వెళ్ళి కొంచెం నాకు మనీ అవసరం ఉంది, మీరు ఇస్తారా అని చెప్పేసి అడుగుతాము. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని మీద ఆధారపడి జీవించడం. మనీ అవసరమైనప్పుడు దేవుడికి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఇస్తాడని నమ్మకంతో ప్రార్థన చేయాలి. అంతేగాని ప్రార్థన చేస్తే ఒకవేళ దేవుడు ఇస్తాడో లేదో అనే అపనమ్మకంతో కాకుండా ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తే పని జరుగుతుంది, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అనే నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి. అలాగే ఏదైనా అవసరం ఉంటే, లేకపోతే ఏదైనా బాధ, ఏదైనా కష్టం కలిగితే ఏం చేస్తామంటే, అది కూడా బాగా మనకి నమ్మకమైన వారితోనో, లేకపోతే మన ఫ్రెండ్స్తోనో, బెస్ట్ ఫ్రెండ్స్తోనో, లేకపోతే ఇతరులతోనో, లేకపోతే అమ్మతోనో, నాన్నతోనో ఇలా కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాం. అదే దేవుడితో మాట్లాడే విధంగా కనుక మనం ఉన్నట్లయితే, ఒక క్రైస్తవురాలుగా మనం దేవునితో ఉన్నట్లయితే దేవుడు ప్రతి ఒక్క అవసరాన్ని కూడా మన జీవితాల్లో తీరుస్తాడు. అందుకే ప్రతి ఒక్క అవసరత కూడా దేవునికి చెప్పుకోవాలి. మనం దేవునికి చెప్పుకోవడానికి వల్ల మనకి ప్రతి ఒక్క అవసరం కూడా తీరుతుంది. అలాగే మొదటిగా చూసుకున్నట్లయితే హన్నా ప్రార్థన ఎలా చేసిందంటే, 1 సమూయేలు 1వ అధ్యాయం 10-11 వచనం. ఇక్కడ ఏంటి, హన్నా ప్రార్థన చేస్తుంది. మనందరికీ తెలిసిన విషయం ఏది. దేనికోసం ప్రార్థన చేస్తుంది? ఆమె బిడ్డలు లేదు, లోకమంతా కూడా ఎంతో దూషించి ఉంటుంది. లోకమంతా మాత్రమే కాదు కానీ ఆమె పెరిగి కూడా ఎంతో దూషించే ఉంటుంది.
అనే దూషించిందని చెప్పేసి మనం చూస్తుంటాం. అంతే కదా, లోకానుసారంగా చూసుకుంటే పిల్లలు లేని వాళ్ళని చాలామంది చాలా రకాల మాటలు అంటారు, చాలా రకంగా దూషిస్తారు. అరే దీని మొహం చూసానా, అది ఇది ఇట్లా అన్నట్లుగా గొడ్రాలు అని చాలా భయంకరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న హన్న ఏం చేసిందంటే యెహోవా సన్నిధికి వెళ్ళి దుఃఖాక్రాంతురాలు, ఎలా దుఃఖంతో, చిన్న బాధ లేకపోతే ఇంకేంటో కాదు కానీ బహు దుఃఖాక్రాంతురాలంటే ఎంతో దుఃఖం ఆమె మనసులో ఎంత ఉందో మరి ఆ దుఃఖం అంతా కూడా యెహోవా యొక్క సన్నిధిలో ప్రార్థన చేసింది. కన్నీళ్లు కార్చి ఏడుస్తూ, దేవా నాకు సహాయం చేయని ఎంతో గొప్ప ప్రార్థన హన్నా చేసింది. ఏంటి నా పరిస్థితి ప్రభువా, నాకు ఎందుకు ఇన్ని శ్రమలు, నేను నీ సేవకురాలనే కదా, మరి నన్ను మర్చిపోవద్దు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక బిడ్డను దయచేయి అని మాత్రమే ఆవిడ చెప్పట్లేదు. ఏమని చెప్తుందంటే నాకు ఒక మగపిల్లని దయచేయమని అడుగుతుంది. మగపిల్లని మాత్రమే ఎందుకు దయచేయమంటుందని అని అడుగుతుందంటే దేవుడు ఇస్తాడనే నమ్మకంతో హన్న ప్రార్థన చేసిందనమాట. అదే కాకుండా నాకు మగపిల్లాన్ని నీవు ఇస్తే నేను నీకే అప్పగిస్తాను అని ప్రార్థన చేసింది. ఒక బిడ్డని ఇచ్చిన తర్వాత, ప్రార్థించిన తర్వాత మరి హన్న ఏమనింది, దయచేసిన ఎడల ఒక పిల్లని దయచేసిన వాడు వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానేక వాడి బ్రతుకు దినములన్నిటిను నేను యెహోవానగు నీకు అప్పగించునని మొక్కుబడి చేసాను. నాకైతే ఒక బిడ్డనైతే ఈ ప్రభువా, నేనైతే ఆ బిడ్డను మరలా నీకే ఇచ్చేస్తానని ఎంతో బహు దుఃఖంతో మరి హన్న ప్రార్థన చేసింది. హన్న ప్రార్థన చేసినప్పుడు అది నిజంగానే దేవుని ఆలకించి ఏం చేశాడు, బిడ్డని దయచేశాడు. అలాగే కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. దేవుడు ఎలాంటి వాడండి, మన ప్రార్థనని ఆలకించేవాడు. నువ్వు ఎలాంటి సమయంలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ సమయంలోనైనా, ఎప్పుడైనా నువ్వు నేను ఎవరైనా సరే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. మన ప్రార్థన ఆలకించడమే మాత్రమే కాదు కానీ మన ప్రార్థనలకు జవాబు కూడా ఇచ్చేటువంటి దేవుడు మన యేసయ్య. కానీ అంటే ఒక్కొక్కసారి ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోవచ్చు, కానీ జవాబు అయితే ఖచ్చితంగా వస్తుంది. అది మనం ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే మన దేవుడు ప్రార్థనని ఆలకించేవాడు. అలాగే 127వ కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. మరి ఇక్కడ హన్న ఎంతో ప్రార్థన చేసింది కదా, మరి ఆయనకు ప్రార్థన చేయబట్టే ఒక కుమారుని, సమూయేలు అంటూ గొప్ప ప్రవక్త అయిన కుమారుని హన్న పొందుకుంది. కాబట్టి కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఆయన బహుమానం కోసం ఎంతో ప్రార్థన చేసింది. మరి ఎన్ని రోజులు ఎదురు చూసిందో, మరి ఎంత ప్రార్థన చేసిందో మనకైతే తెలియదు. కానీ చివరికి తన అనుకున్న దానికి ప్రతిఫలాన్ని అయితే ఖచ్చితంగా పొందుకుంది. రెండవదిగా చూసుకున్నట్లయితే ఎబ్బేజు చేసిన ప్రార్థన. 2వ దినవృత్తాంతం 4వ అధ్యాయం 9-10 వచనాలు. ఫస్ట్ 1వ దినం దేవుడు అతడు చేసిన
ఇక్కడ 1వ దినవృత్తాంతాల గ్రంథంలో చూసుకున్నట్లయితే ఎబ్బేజు చేసిన ప్రార్థనని దేవుడు అంగీకరించాడు. ఎబ్బేజు చేసిన ప్రార్థన ఏంటంటే, ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు అని అర్థం. ఎబ్బేజు అనే మాటకి వేదన పుత్రుడు అంటే అతని తల్లి వేదనతో పెట్టిన పేరు వేదన పుత్రుడు అన్నమాట. ఎబ్బేజు దేవునికి ప్రార్థించడం వలన చాలా ఘనత పొందుకున్నాడు. అసలు అతని ప్రార్థనే అతని తల్లి వేదనతో పాటు అతని పేరులో ఉన్న వేదనను కూడా తుడిచివేసింది. అలాంటి ప్రార్థన ఎబ్బేజు అని చేశాడు. అతను చేసిన ప్రార్థనే అతని సహోదరులలో మిక్కిలి ఘనమైన వాడిగా చేసింది. అతని ప్రార్థనే అతనికి పరిశుద్ధ గ్రంథంలో కూడా చోటు సంపాదించి పెట్టింది. అతను చేసిన ప్రార్థన దేవుడికి ఆనందాన్ని కలిగజేసింది. అంత గొప్ప ప్రార్థన ఎబ్బేజు చేశాడు. ఎబ్బేజు చేసిన ప్రార్థనలో కొన్ని విషయాలు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మొదటిగా నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఎబ్బేజు ఏమని చేశాడంటే, నన్ను నిశ్చయముగా నీవు ఆశీర్వదించు అని చెప్పి ప్రార్థన చేశాడు. అప్పటి కాలంలో మరి ఎక్కువగా ఆశీర్వదించడం అంటే ఎక్కువ గొర్రెలు, ఎక్కువ మేకలు ఇట్లాంటివన్నీ ఉంటే వాళ్ళు బాగా ఆశీర్వదించబడ్డవారని చెప్పేసి చెప్తారు. అలాగే నా సరిహద్దులను విశాలపరచు, నా సరిహద్దులను కూడా విశాలపరచు తండ్రి అని ప్రార్థన చేశాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉండనివ్వు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనివ్వు అంటే ప్రతి విషయంలో కూడా ప్రభా నీ చెయ్యి నా మీద ఉంచు అని చెప్పేసి ఎబ్బేజు ప్రార్థన చేశాడు. నాకు కీడు రాకుండా నన్ను తప్పించు దేవా అని ప్రార్థన చేశాడు. ఎలాంటి కీడు కూడా నాకు రాకుండా ఉండమని చెప్పేసి ఎబ్బేజు ప్రార్థన చేశాడు. అతని ప్రార్థనలో అంత గొప్పదనం ఉందండి. అతని ప్రార్థనలో అంత గొప్పదనం ఉండడానికి కారణం ఏంటి? ఆయన ప్రార్థనలో అంత శక్తి ఉండడానికి కారణం ఏంటి అని ఒక్కసారి మనం చూసుకుంటే, ఆయన ఎప్పటి తల్లిని బాధపెట్టి వేదనతో పుట్టిన పుత్రుడు కాబట్టి వేదన అని చెప్పేసి ఆయనని ఏమంటారో మరి తెలియదు, కానీ ఆయన ప్రార్థనలో అంత శక్తి ఉంది. దానికి కారణం కూడా ఉంది. మనం కూడా ఎబ్బేజు వంటి ప్రార్థన పనులు చేయగలమా? అంతటి ప్రార్థన అంటే ఖచ్చితంగా చేస్తాం, కానీ దానికి తగ్గట్టు మనల్ని మనం మలుచుకోవాలి. మనల్ని మనం తగ్గించుకొని ఒక తెరిచిన పుస్తకం లాగా దేవుడి ముందు మన హృదయాన్ని పరిచినట్లయితే, అలాంటి ప్రార్థన చేయగలిగితే తప్పకుండా మన ప్రార్థన దేవుడు ఆశీర్వదించి ఖచ్చితంగా కూడా ఆశీర్వదిస్తాడు. అలాగే 3వదిగా చూసుకున్నట్లయితే యెహోషాపాతు చేసిన ప్రార్థన 2వ దినవృత్తాంతములు 20:12. ఇక్కడ యెహోషాపాతు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చువా, మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు. యెహోషాపాతు రాజు ఏమని చెప్తున్నాడంటే, దేవా ఈ గొప్ప సైన్యాన్ని జయించడానికి మాకైతే శక్తి చాలదు, కానీ మరి ఏం చేయాలో మాకైతే ఏం తోచడం లేదు. ఏం చేయాలి, ఎలా చేయాలి, మరి ఏం చేయాలి ప్రభా, ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పేసి యెహోషాపాతు ప్రార్థన చేసినప్పుడు, అలాగే ఇంకా దేవా నీవే మాకు దిక్కు, ఇంకెవ్వరు మాకు సహాయం చేయలేరు, నువ్వే సహాయం చేయాలి, ఖచ్చితంగా మాకు సహాయం చేసి తీరాలి అన్నట్లుగా ఇక్కడ యెహోషాపాతు యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. కాబట్టి శత్రువుల చేతిలో నుంచి దేవుడు యెహోషాపాతును తప్పించి కాపాడాడు. యెహోషాపాతు ప్రార్థన వల్ల ఎంతో విషయాన్ని పొందుకున్నాడు. యెహోషాపాతు ప్రార్థన వల్ల కూడా ఎంతో విషయాన్ని పొందుకున్నాడు. కానీ ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పదని మనం తెలుసుకోవాలి. యెహోషాపాతు అనగా కూడా న్యాయం తీర్చువాడని అర్థం. 4వదిగా చూసుకున్నట్లయితే హిజ్కియా చేసిన ప్రార్థన 2వ రాజుల గ్రంథం 20:7. ఒకటి వచ్చు.
ఆ దినములలో హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందని చెప్పేసి ప్రవక్త అయిన యెషయా చెప్తా ఉన్నాడు. ఇదే వాక్యం 2వ రాజుల గ్రంథంలో ఉంది. ఇర్మియా గ్రంథంలో కూడా, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే వాక్యం రాయబడి ఉంది. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎద్దుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చుక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, హిజ్కియాకి మరణకరమైన రోగం ఒకటి వచ్చింది. మరి అలాంటి రోగం ఎందుకు వచ్చిందో మరి మనకైతే తెలియదు, కానీ అలాంటి రోగం వచ్చిందని చెప్పేసి నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పేసి ప్రవక్త అయిన యెషయా వచ్చి హిజ్కియాకి చెప్తున్నాడు. హిజ్కియాకి చెప్పినప్పుడు మరి అతను ఏం చేశాడంటే, అప్పుడు 2వ వచనం చూసినట్లయితే, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, అప్పుడు ఏం చేశాడు, బాధపడుంటాడు. అయితే మనుషుల దగ్గరికి అయితే ఎక్కడికి ఎడలేదు, కానీ గోడ తట్టు అతని ముఖం తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించగా, అప్పుడు హిజ్కియా ఏం చేశాడు, అతడు తన గోడ తట్టు ముఖం తిప్పుకొని యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా యథార్థ హృదయంతో నేను నీ సన్నిధిలో నడుచుకున్నాను కదా, నేను సత్యంగా మాట్లాడుతున్నాను కదా, లేకపోతే నీ దృష్టికి నేను అనుకూలంగా నడుచుకున్నాను కదా, సమస్తము నీ చిత్త ప్రకారమే నీకు నచ్చినట్లే చేశాను కదా, మరి ఎందుకు నాకు ఈ రోగం వచ్చింది అన్నట్లుగా ఆ దేవుడితోని మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, ఒకవేళ నీకేమైనా అనుకూలంగా నేను ప్రార్థన చేయలేదా, లేకపోతే నేనేమన్నా పొరపాటు చేస్తానా అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలా కృపతో జ్ఞాపకం చేసుకొని నీళ్లు విడుచుచు ప్రార్థన చేశాడు. 6వ వచనం చూసుకుంటే, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ ఎవరిస్తారండి? ఇంకా 15 సంవత్సరముల ఆయుష్. ఇప్పుడున్న రోజులను బట్టి ఇప్పుడున్నాము, ఇంటికి వెళ్ళే వరకే ఉంటామో ఉండమో కూడా తెలియని రోజులు, తెలియని కాలంలో ఉన్నాము. మనం ఇంతవరకు కూడా దేవుని సన్నిధిలో, లేకపోతే మనం భూమి మీద నివసిస్తున్నాము, జీవిస్తున్నాము అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకి ఆయుష్ని ఇచ్చాడు. ఆ ఆయుష్ని, లేకపోతే ఈ సమయాన్ని మనం పోగొట్టుకోకుండా దేవునికి ఇష్టంగా, లేకపోతే దేవునికి మరి ఎట్లా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, దేవునికి ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఎదగాలి, ఇంకా దేవుని మనం ఎక్కడైనా బాధ పెట్టే వారంగా ఉన్నామా అని పరీక్షించుకొని దేవునితో సఖ్యంగా ఉండి ఆయనతో ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడగలిగే అనుభవంలోనికి మనం వచ్చే విధంగా ఉండాలి. హిజ్కియా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చుచున్నాను, నీకు ఇచ్చేదను మరియు ఈ పట్టణమును నీ చేతిలో పడకుండా విడిపించేదను. మరి ఇక్కడ ఇంకా యేసుప్రభు వారు హిజ్కియాకి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించాడు. అంతేకాకుండా ఆ పట్టణాన్ని కూడా అషూరు రాజు చేతిలో పడకుండా ఆ పట్టణాన్ని కూడా హిజ్కియా కాపాడుకున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. అంత గొప్ప ప్రార్థన హిజ్కియా చేశాడు. ఆ ప్రార్థనలో ఉన్న శక్తిని కూడా హిజ్కియా పొందుకున్నాడు. ఇంకోటి చూసుకున్నట్లయితే పరిశుద్ధ ఆత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థన. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనం 14 నుంచి. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేసి ఉండిన మేడగదిలోనికి ఎక్కిపోయింది. వారెవరనగా పేతురు, యాహోను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతు అనబడిన
సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరందరూ కూడా వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసం ప్రార్థిస్తున్న వ్యక్తులు ఎవరంటే శిష్యులు పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఎక్కడ ప్రార్థిస్తున్నారు వాళ్ళందరూ కలిసి అంటే ఒక మేడగదిలో. అప్పుడు అయితే చర్చిలో లేవు కాబట్టి ఒక మేడగదిలో అక్కడ ఆదిమసంగా ఉన్నప్పుడు అలాగే ప్రార్థించేవాళ్ళు కదా. ఇంటింటా రొట్టె విరుచుచు ఒక మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవారు. అక్కడ ప్రార్థన చేస్తున్నారు. అక్కడ శిష్యులు మాత్రమే కాదు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే కొంతమంది స్త్రీలు, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు కూడా అందరూ అక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థిస్తున్నారంటే వాళ్ళందరూ కూడా ఎడతెగకుండా అంటే కొంచెం కూడా వాళ్ళు గ్యాప్ తీసుకోకుండా ప్రార్థిస్తూనే ఉన్నారు. ఎంత ప్రార్థన అంటే జవాబు వచ్చే వరకు వాళ్ళు ప్రార్థిస్తూనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకోటిగా చూస్తే సంఘ ప్రార్థన ఇదే అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడింది. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ పేతురు చెరసాలలో వేయబడిన సంగతి మనందరికీ తెలుసు. సంఘం అయితే ప్రార్థించారు. సంఘ ప్రార్థనకు కూడా చాలా గొప్ప విలువ ఉంది, చాలా గొప్ప శక్తి ఉంది. కాబట్టి పేతురు కోసం సంఘం ప్రార్థించినప్పుడు ఏమైందంటే చెరసాల బ్రద్దలైపోయింది. అంత గొప్ప ప్రార్థన, అంత ప్రార్థనలో అంత గొప్ప శక్తి అనేది ఒక ప్రార్థనలో మాత్రమే అంత శక్తి ఉందని చెప్పేసి ఖచ్చితంగా మనము చెప్పుకుంటాం. అంతే కదా. ఇప్పుడు మన సంఘం అంతా కలిసి ఏదైనా ఒక సమస్య కోసం ప్రార్థన చేస్తామనుకో ఖచ్చితంగా అది జరిగిపోతుంది. మనం మీటింగ్స్ ఉజ్జూస్ కబులు ఉన్నాయి, మనం ఒక 4 రోజుల ముందు నుంచే ప్రార్థన చేస్తాం. లేకపోతే గృహ కూడికలు ఉన్నాయి, దానికోసం ఒక 4 రోజుల నుంచే ప్రార్థన చేసుకుంటాం. లెంట్ డేస్ ఉన్నాయి, వాటి కోసం కూడా ముందుగానే మనం ప్రార్థన చేస్తాం. ప్రభా మరి ఇవి ఉన్నాయి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని. అలాంటి ప్రార్థన సంఘంలో ఒక ప్రార్థన సంఘం అంతా కలిసి చేస్తే ఎలాంటి సమస్య అయినా సరే అది ఖచ్చితంగా కూడా తీరిపోతుంది అని చెప్పేసి ఈ యొక్క సంఘ ప్రార్థన ద్వారా మనం తెలుసుకుంటాము. ఇంకోటిగా చూస్తే 2వ దొంగ చేసిన ప్రార్థన లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 42 వరకు. ఇక్కడ 2వ దొంగ చేసిన ప్రార్థన ఏంటంటే వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు. ఇద్దరు నేరస్తులు ఉన్నారు అక్కడ. మధ్యలో యేసుప్రభు వారిని సిలువ వేశారు. అయితే మొదటి దొంగ ఏమంటున్నాడంటే, నీవు క్రీస్తువే కదా, నీవు క్రీస్తువు కదా, క్రీస్తునని చెప్పుకుంటున్నావు కదా, నీకు ఏదైనా సాధ్యమైందని నువ్వు చెప్తున్నావు కదా, కాబట్టి నిన్ను నీవు రక్షించుకో. ఫస్ట్ నిన్ను నువ్వు రక్షించుకో, తర్వాత మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి మొదటి దొంగ అని చెప్తుంటే, అయితే 2వ దొంగ వాడు ఏం చెప్తున్నాడంటే, 2వ దొంగ వాడిని గద్దించాడు. 2వ దొంగ ఏం చేశాడండి, వాడిని గద్దించాడు. అయితే మొదటి స్థితి ఆయనకి ఏంటంటే, దొంగే ఎన్ని నేరాలు చేశారో, ఎన్ని దొంగతనాలు చేశారో, లేకపోతే ఎన్ని పాపాలు చేశారో మనకైతే తెలియదు, కానీ దొంగ అని ముద్ర వేసుకున్న అతను ఆ చివరి నిమిషంలో అతను ఏమంటున్నాడంటే, వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, నీవు కూడా అదే శిక్షావిధిలో ఉన్నావు కాబట్టి దేవునికి భయపడవా
ఆయన ఏం చేశాడు అక్కడ? ఆయన యేసు ప్రభుని దేవుడని గుర్తించాడు. మొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే దేవుణ్ణి గుర్తెరిగి మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. మనమైతే ఎన్నో తప్పులు చేస్తాం, ఎన్నో ఘోరాలు, ఎన్నో పాపాలు, ఎన్నో నేరాలు అయితే చేస్తాము. మనకు ఈ సిలువ వేయడం, ఈ శిక్ష మనకి సరిపోతుంది, ఇదైతే మనకి సరిపోయిన శిక్ష. కానీ దేవుడు అని నమ్మాడు, గ్రహించాడు కాబట్టి ఆయన అయితే ఏ తప్పిదము కూడా చేయలేదు అని చెప్తున్నాడు. అంతే కదండి. ఇప్పుడు ఏదైనా ఒక తప్పు చేస్తే అరే వాడు ఆ తప్పు చేశాడ్రా, వాడు అదిరా, వాడు మంచోడు కాదురా అని మనం అనుకుంటాం. ఏ తప్పు మనలో లేదనుకో, అరే చాలా మంచిది రా, అతను చాలా మంచివాడురా అని ఇలా చెప్పుకుంటారు. ఇది లోక సంబంధమైన మనుషుల రీతి. అయితే యెహోవా దేవుడు లోకం మీదకే ఒక సవాలు విసిరాడు. ఏంటంటే నాలో పాపం ఉన్నదని మీరెవరైనా రుజువు చేయగలరా అని. ఆయన అలాంటి సవాలు యేసు ప్రభు విసిరారు. అయితే ఆ దొంగ ఏం చేశాడంటే, మనకైతే ఇది న్యాయమే, కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదు. ఆ రెండవ దొంగ చేసిన ప్రార్థనలో అన్న మాటల్లో ఆయన ఏ తప్పిదము చేయలేదు, ఆయన ఏ తప్పు కూడా చేయలేదని చెప్పి కూడా ఆయన రెండవ దొంగ గ్రహించి ఏమంటున్నాడంటే, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమను. ఇదొక్క మాటేనండి ఆయన చేసిన ప్రార్థన అనుకోవచ్చు, లేకపోతే ఒక మాట దేవునితో మాట్లాడాడేమో, లేకపోతే ఇంకా ఏదైనా పక్కనతో మాట్లాడాడేమో. యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మరి జ్ఞాపకం చేసుకో అని ఒకే ఒక్క మాటతోని ఆయన తప్పులన్నీ, ఆయన పాపాలన్నీ, ఆయన దొంగతనాలు, లేకపోతే ఆయన భూమి మీద బ్రతికినంతకాలం ఏ విధంగా జీవించాడో, ఎలా జీవించాడో మనకైతే తెలియదు. కానీ ఒక దొంగ అని ముద్ర వేసుకున్నాడు కాబట్టి ఆ దొంగని అప్పుడే యేసుప్రభు వారు ఏం చేశారంటే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ ఒక్క మాట ప్రార్థనకే, యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్న ఒక్క మాటకి యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అసలు అది. మరి ఆయన చేసిన పాపాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఆయన చేసిన మోసాలు, దోషాలు, మరి దొంగతనాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? డైరెక్ట్గా పరదేశిలో ఉండు అని చెప్పేసి ఆ దొంగతో యేసు ప్రభు వారు చెప్పిన మాట, మరి తీర్పు కూడా లేకోకుండా ఆయన డైరెక్ట్గా నిత్యరాజ్యాన్ని పొందుకున్నాడు. ఒక్క చిన్న మాటతోని ఆ దొంగ నిత్యరాజ్యానికి వెళ్ళిపోయాడు. మరి అలాంటి ప్రార్థన, చనిపోయే ఒక్క క్షణం, ఇంకా చనిపోతారు వాళ్ళు, ఇంకేం లేదు, టైం అయితే లేదు, కానీ ఆ ఒక్క క్షణం ఆయన చేసిన ఆ ఒక్క మాట, ఆయన పలికిన ఒక్క మాట, ఆయన చేసిన ఒక చిన్న ప్రార్థన ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆయన నిత్యరాజ్యంలోనికి చేర్చుకున్నాడు యేసు ప్రభు. అలాగే మరి నేనైతే కొన్ని మాటలు చెప్పాను. ప్రార్థనలో ఉన్న గొప్ప విషయాలు చాలానే ఉన్నాయి, కానీ మనం 7 విషయాలైతే మనం చూసాము. ఒకటి ఏంటంటే, నమ్మకంతో ప్రార్థించి హన్నా అయితే కుమారుని పొందుకుంది. ఎంత నమ్మకంతో ప్రార్థించిందో మనం అయితే చూస్తున్నాము. కుమారుని పొందుకునే వరకు ఆమె ప్రార్థన చేసింది. యెబ్బేజు ప్రార్థన తన స్థితినే మార్చివేసింది. యెహోషాపాతు చేసిన ప్రార్థన ద్వారా శత్రువులపై విజయం పొందుకున్నాడు. శత్రువులపై విజయం పొందుకోవడం అంటే గొప్ప విషయం కాదండి. మరి ఎంతోమంది సైన్యం, మరి గొప్ప సైన్యం అని చెప్పేసి అక్కడే చెప్తున్నాడు. ఆ గొప్ప సైన్యాన్ని ఎదుర్కొనడానికి శక్తి కావాలి, శక్తితో పాటు దేవుని యొక్క సహాయం కూడా కావాలని చెప్పేసి యెహోషాపాతు రాజు చేసిన ప్రార్థన ద్వారా మనకి తెలుసుకున్నాం. ఆ ప్రార్థనలో శత్రువుల మీద విజయాన్ని అనుగ్రహించాడు. హిజ్కియా చేసిన ప్రార్థన ద్వారా అయితే 15 సంవత్సరాల ఆయుష్నే, ఏకంగా 15 సంవత్సరాల ఆయుష్ని పొందుకున్నాడు. ఇంకా 15 సంవత్సరాల్లో కూడా ఆయనకి ఎలాంటి సమస్య వచ్చినా, లేకపోతే ఎలాంటి రోగం వచ్చినా కూడా ఆయనని
ఆయన చనిపోడి 15 సంవత్సరాలు ఖచ్చితంగా ఆయన బ్రతికే ఉంటాడు. అలాగే శిష్యులు పరిశుద్ధ ఆత్మ కుమ్మరింపు కోసం ప్రార్థించారు. సంఘం ప్రార్థిస్తే చెరసాల కూడా రద్దలైపోయింది. అలాంటి ప్రార్థనలు సంఘంలో ఉన్నాయి. దొంగ చేసిన చిన్న ప్రార్థన ద్వారా అతను నిత్య జీవాన్నే పొందుకున్నాడు. ఇలా కొన్ని అంశాలైతే మనం చూసుకున్నాము. మరి మన ప్రార్థన ఎలా ఉంది? మన ప్రార్థన దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉందా, లేకపోతే మరి బాధ పెట్టేదిగా ఉందా? మరి మనం ఏం చేస్తున్నాము? అనుదినం కూడా మనం ఉదయం లేచిన కాడ నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా ఏదో చిన్న పొరపాటైనా మన నోటి ద్వారా కానీ మన కళ్ళ ద్వారా కానీ ఎలాగైనా సరే మనం చేస్తూ ఉంటాం. కానీ మనం ప్రతిరోజు కూడా దాన్ని మనం సరి చేసుకుంటూ దేవునికి ఇష్టమైన వారంగా ఉంటూ దేవునితో మాట్లాడుతూ దేవునితో సంబంధం కలిగి జీవించాలి. మరి మనం చేసే ప్రార్థన దేవునికి ఆనందాన్ని కలిగిస్తుందా, లేకపోతే బాధపరుస్తుందా, లేకపోతే ఇంకేం చేస్తుంది? మరి మనం ప్రార్థించినప్పుడు కూడా ఎన్నో అవసరతలు తీరుస్తాడు దేవుడు. నిజంగా నాకు నేను చెప్పుకోవాలంటే నేను ప్రార్థన ద్వారా కొన్ని ఖచ్చితంగా జరుగుతాయని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఎందుకంటే నాకు ఏదైనా బాధ కానీ, లేకపోతే ఏదైనా కష్టం కానీ, లేకపోతే ఏదైనా ఫీవర్ లాంటివి, లేకపోతే ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసినప్పుడు అది ఖచ్చితంగా నాకు జరుగుతుంది. ఇలాంటి ప్రార్థన నా జీవితంలో నేను 2-3 చెప్పగలను. ఒకటి ఏంటంటే నా భర్త బాగా కడుపు నొప్పితో అస్సలు నాకు కడుపు నొప్పి, నేను అసలు ఉండలేను, నాకు బ్రతకలేను, మరి నేను ఏం చేయాలి నాకు ఏం తెలియట్లేదు, నాకేం చేతనట్లేదు, ఏం తెలియట్లేదు అని ఆయన ఎంతో బాధపడుతుంటే, ఎంతో ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అప్పుడు అది టైం కూడా 1-2 మధ్యరాత్రి ఆ టైంలో మరి నేనేం చేయాలో తెలియని పరిస్థితి. ప్రేయర్ ఆయిల్ ఉంది ఇంట్లోని, ప్రేయర్ ఆయిల్ తీసుకొని ఆయన పొట్ట మీద అలా రాసి ప్రార్థన ఎంతోసేపు కాదండి, 10 నిమిషాలు 15 నిమిషాలు అదే ప్రార్థన. దేవా మరి ఏంటి పరిస్థితి, మరి ఊరు నుంచి ఈ టైంలో నేను ఎక్కడికన్నా తీసుకెళ్ళడానికి కూడా ఏమి లేవు, ఎలా ఏంటి, మరి నువ్వే సహాయం చేయాలి, నువ్వు స్వస్థపరిచి ఇవ్వనని చెప్పావు కదా తండ్రి, మరి మీరే చేయాలి అని చెప్పి నేను ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అదే ప్రార్థన 1 గంట తర్వాత ఏందండి ఎలా ఉందంటే, ఏం లేదు నాకు తగ్గిపోయింది అని చెప్పాడు. ఈ మాట చెప్పినప్పుడు నేనేమనుకున్నానంటే, దేవా నా ప్రార్థన కూడా నువ్వు ఆలకిస్తున్నావా, ఆలకించే దేవుడు నువ్వు అని చెప్పేసి నాకు ఎంత సంతోషం వేసిందంటే, మరి యెహోవా చెప్తున్నాడు కానీ వినుటకు నా చెవులు మందం కాలేదని చెప్పేసి యెహోవా చెప్తున్నాడు. మనం ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనలకు ఖచ్చితంగా జవాబులు ఇస్తాడు. ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉందని చెప్పేసి మనం నమ్మాలి. అంతే, ప్రార్థన చేస్తామా మనం అది ఖచ్చితంగా జరిగిపోతుంది. ఇప్పుడు లేకపోతే ఏదైనా ఫీవర్ వచ్చింది, లేకపోతే ఇంకేదైనా వచ్చింది, దేవుడు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాలండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, చేయొద్దు, ఖచ్చితంగా ప్రార్థన ఒక్కటే అని కాదు, కానీ మనం ప్రార్థన కూడా చేస్తే ఖచ్చితంగా సరే అది ఖచ్చితంగా తగ్గిపోతుంది. ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది, ప్రార్థనలో ఎంతో విలువ ఉంది, ప్రార్థనలో ఎంతో నమ్మకం ఉంది. ప్రార్థనలో ఉన్న శక్తిని గురించి కొన్ని విషయాలు చూసాం. దేవుడి ఇచ్చిన వాక్యం దీవించుకుందాం. రాత్రి సందేశం నుండి మనం ప్రార్థన యొక్క ప్రతిఫలం గురించి జ్ఞాపకం చేసుకున్నాం. అన్న ఏ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడో, అలాగే ఎబ్బేజు గురించి, తర్వాత శిష్యుల గురించి, ఇలాగ అనేక విషయాలు మనం చూసాం. సంఘం ప్రార్థన చేసినప్పుడు చెరసాల ఏ విధంగా తెరవబడి పేతురుని దేవుడు విడిపించాడో ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి హిజ్కియా రోగం వచ్చినప్పుడు, మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఏ విధంగా
దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ మళ్ళీ పొడిగించాడన్న విషయాన్ని చూసాం. సిలువ మీద ఉన్నటువంటి బందిపోటు కింద ప్రార్థన ఆ బందిపోటు దొంగకి ప్రభు పాపక్షమాపణ ఇవ్వడం మాత్రమే కాకుండా పరదేశులు కూడా ఇచ్చాడు. కాబట్టి ప్రభు ప్రార్థన వినేటువంటి వాడు, ప్రార్థనకు ప్రతిఫలాన్ని దయచేసేటువంటి వాడు. ముఖ్యంగా ఈ సిలువ దినాల్లో మరి ఆ సిలువ పైన నా బందిపోటు దొంగ చేసిన ప్రార్థన మనకెంత అవసరం. ఎందుకంటే ఒకవేళ మనం ఈరోజు కాకపోయినా ఒకరోజు చనిపోవాలి. మరణం అనేటువంటిది ఎవరికి ఏ టైంలో ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. మన ఆరోగ్యం బాగుంటే ఎక్కువ కాలం బతుకుతారని లేదు. ఆరోగ్యం బాగున్నా కూడా కొన్నిసార్లు చనిపోవచ్చు. కాబట్టి చనిపోక ముందు ప్రభు దగ్గర పాప క్షమాపణ పొంది దేవుని యొక్క నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలి. అదే యేసుక్రీస్తు ప్రభు శిలువ కార్యానికి ఉన్నటువంటి ప్రతి మనిషి పట్ల ఆయన ఉద్దేశం. కనుక ప్రార్థనకు దేవుడు ఏ విధంగా ప్రతిఫలం ఇస్తాడనే విషయాలు ఈ సందేశంలో మనం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. అడుగుడి మీకు ఇవ్వడు, అడుగు ప్రతి వారును పొందును అని మీరు సెలవిచ్చారు. ఒక ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని మీ వాక్యం సెలవిస్తాను. మా జీవితాల్లో మీతో మాట్లాడే గొప్ప స్వేచ్ఛను మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. మీ శిలువ మరణము ద్వారా మీతో ముఖాముఖిగా మాట్లాడే గొప్ప ప్రవేశాన్ని మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. అయినా మీ వద్ద పాప క్షమాపణ కలదు, మీ వద్ద మా అవసరతలు తీర్చిపడతాయి, మా వ్యాధికి స్వస్థత కలదు. అవ్వా, మరి సంఘ ప్రార్థన మీరు వినేటువంటి వారు, వ్యక్తిగత ప్రార్థన, స్త్రీల ప్రార్థన, పురుషుల ప్రార్థన, రాజుల ప్రార్థన, సామాన్యుల ప్రార్థన మీరు వినేటువంటి వారు, పిల్లల ప్రార్థన మీరు వినేటువంటి వారు, ఎవరు ప్రార్థన చేసినా వారికి ప్రార్థన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అందుని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన లోకమంతా కూడా ఈ సత్యాన్ని గుర్తించి మీ వైపు తిరిగినట్లుగా సాధించి మీ సన్నిధి మాకు తోడుగా వచ్చి మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇలా మళ్ళీ మనకి రేపు కూడా సిలువ ధ్యాన కూడికను కలిగి ఉంటాం.